ఇయాల మంచి మంచి ముచ్చట్లు మస్తుగున్నాయి. ఇలా మొదలు హెడ్లైన్ చూస్తే గమని చెప్పుకుందాం. టూరిస్ట్ హబ్ గా భాగ్యనగరం మురవాల్సిన ముచ్చటే అందరం. మూడొద్దులు బందేనట రిజిస్ట్రేషన్లు, రిపేర్లు చేసే కార్యం ఉన్నదట సర్వర్లు. కల్తీ వస్తువులు వాడుతున్న హోటల్ రంగంలకు దిగుతుందంట స్పెషల్ ఫోర్స్. ఇద్దరు అమ్మాయిలను ముంచిన కేటుగాడు, ఇన్స్టా ఫేక్ అకౌంట్లు వాడిండు అందగాడు. హైదరాబాద్ నగరానికి 400 ఏండ్ల చరిత్ర ఉన్నది. పేరువైన మసీదులు, గుళ్ళు, బజార్లు, మార్కెట్లు, ముత్యాల దుకాణాలు, ప్రకృతి అందాలు, రాజభవనాలు, ఇండ్లు, పార్కులు, వాడలు అన్నీ అప్పటి శిల్పకళను ఎరకచెప్పేటియే. డెక్కన్ డైమండ్ సిటీ అని, నవాబుల నగరమని, ముత్యాల నగరమని, సరస్సుల నగరమని, రాళ్ల నగరమని ఇట్లా తీరు తీరు పేర్లతోని పిలుచుకుంటూ ఉంటారు భాగ్యనగరాన్ని. అబ్బా గవాన్ని మాకెరకే గాని అసలు ముచ్చటేందో చెప్పరాదు అని అంటుర్రా. చలో చూడురిగా. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం అసంటి చారిత్రక కట్టడాలు ఓ దిక్కు, ఇరానీ చాయ్, దమ్కా బిర్యానీ, అర్ధరాత్రి దాకా దొరికే సిరితిన్లు ఇంకో దిక్కు. అద్దిరిపోయే అందాలు, నోరూరించే వంటకాలు రారమ్మని పిలుస్తుంటే రాకుంటుంటారా? దేశం నుంచే కాదు బయట దేశాల నుంచి సుధా టూరిస్టులు బగ్గలైన కడుతురు భాగ్యనగరానికి. నిరుడు ఒక్కేడాదినే 8.5 కోట్ల మంది నగర అందాలు చూస్తానికి వస్తే అందులో ఏం తక్కువ 3.5 లక్షల మంది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళేనట. దునియాల పేరువైన కట్టడాలను చూస్తానికి, బిర్యానీ టేస్ట్ చేస్తానికి మునుం పెడుతురు అన్నట్టు. మళ్ళా పోయినేడు ఈడనే దునియా అందాల పోటీలు నడిచే ఏం తక్కువ 100 దేశాల నుంచి వచ్చిర్రు. డిసెంబర్ లో తోపు ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ సుధా హైదరాబాద్ లో అడుగు పెట్టే వరకు దునియా అంతా మన పట్నం గురించి మాట్లాడుకుర్రు. అంతగానం ఏమున్నదాడా అని చూస్తానికి టూరిస్టులు బగ్గొచ్చిర్రు అన్నట్టు. సర్కార్ తెచ్చిన టూరిజం పాలసీతో పాటు సవలతులు కూడా చేసే వరకు పబ్లిక్ వచ్చుడే కాదు, ఆహార టూరిజం అవార్డు సుధా వచ్చింది నిరుడు. ఇక రేపు 9.5 కోట్ల మంది నగరానికి రావాలి, అందులో 4.5 లక్షల మంది బయట దేశాల నుంచి వస్తట్టు ఉపాయం చేస్తున్నది సర్కారు. పక్కా వస్తుండొచ్చు, అట్లుంటది మళ్ళీ హైదరాబాద్ అంటే. ఏదన్నా పనుండి సర్కార్ ఆఫీస్కు పోయినాం అనుకోండి, ఆ కాగితం లేదు ఈ కాగితం లేదు అని తిప్పుతూ ఉంటారు. ఒకవేళ అన్ని పట్టుకొని పోయిన సుత సార్ ఉండడు. సరే ఉన్నా గాని రేపు మాపు అని మళ్ళా దిప్పుడే. కొన్ని మాటల రోజులు వారాలు కాదుల్లా నెలలు సుతా గడుస్తూ ఉంటాయి. అన్నీ చక్కగుంటేనే గిట్లున్నది. ఇక ఏదైనా సమస్య వచ్చిందంటే మొత్తానికే మొండికేసుడే ఉంటది. పనులు ఇంచు సుతా కదలయి. ఇన్నోళ్ళెవలో ఇననోళ్ళెవలో గీ ముచ్చట జర మంచిగినురుల్లా. ఏమన్నా భూములు జాగాలు రిజిస్ట్రేషన్లు చేసుకునే పనులుంటే ఈ 6 దినాలనే సగబెట్టుకోండ్రి. ఎందుకంటే ఈ నెల 26 తారీఖు నుంచి 28 తారీఖు దాకా అంటే 3 రోజులు వరుసగా రిజిస్ట్రేషన్లు బందేనట. అగో పండుగలు పబ్బాలు లేవు, సర్కార్ సెలవులు ఏం లేవు, అట్లెట్లా బంద్ పెడతారు అని అంటారేమో. 5 ఏళ్లకోపారి కంప్యూటర్ సర్వర్లు రిపేర్లు చేసే కార్యం పెట్టుకుంటారు. అగో గదే పని ముంగటేసుకున్నారు ఇప్పుడు సుత. అందుకే ఆ 3 రోజులు ఆఫీస్ లా పనులేం నడవయి. వెబ్సైట్ తో పాటు ఆన్లైన్ ల సుత ఏమి చూసుకోలేము, ఏం చేయలేము. ఏహే గప్పటిదాకా ఎవలాగుతానని అనుకుంటే ఈ లోపట్నే స్లాట్ బుక్ చేసుకొని పనులు సగబెట్టుకోండ్రి. లేదంటే 3 వద్దులు ఆగాల్సిందే. చెప్పాల్సింది చెప్పినాము. ఇక మొదలే జాగ్రత్త పడతారు, ఆయనతో 3 వద్దులు ఆగి నిమ్మలంగా చేసుకుంటారో మీ ఇష్టం. ఇక పొద్దుగల షాయ్ చేస్తానికి ఆడకం చేసే పాల కాంచెలి, వంట చేస్తానికి ఆడకం చేసే నూనె, అల్లం ఎల్లిగడ్డ, పోరలు కాయసువడి తినే ఐస్ క్రీంల దాకా ప్రతి ఒక్కటి కల్తీ చేసి వాడైతున్నారు. ఆ నడుమ ఆఫీసర్లు హోటళ్ళు, రెస్టారెంట్లు, దుకాణాలలో చెకింగ్ చేస్తే కుప్పలే కల్తీ మాల్ బయటపడ్డ ముచ్చట బొచ్చడు చూసినాము. అది ఇదనేం లేదుల్లా, సగులం కల్తీనేనాయే. కల్తీ ఏది తిందామన్నా కల్తే, ఏం తాగుదామన్నా కల్తే. నిన్ననే హైదరాబాద్ లా పన్నీర్ పేరుతోని చీజ్ అనలాగా అమ్ముతుర్రని మతలబందగానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటళ్ల మీద దాడి చేస్తే చక్కర వచ్చినంత పని అయింది. 45 ఫుడ్ అవుట్లెట్స్, 8 తయారీ యూనిట్ల చెక్కింగులు చేసి ఏం తక్కువ 825 కిలోల ఉత్తుత్తి పన్నీరు చీజ్ పట్టుకున్నారు. ఇగియాల చార్మినార్ ఏరియాలో పర్మిషన్ లేకుండా నడుపుతున్న గోదాం మీద దాడి చేస్తే ఆడసుత కండ్లు బైర్లు గమ్మినే ఆఫీసర్లకు. మొత్తం నిషేధించిన రంగులాడకం చేసుడే కాదు, వాడిన నూనెనే మళ్ళా వాడి పాడైన నూనెతోని చికెన్ తునకలు గోలిచ్చి పబ్లిక్ కంటగడుతున్నారట ఉత్తములు. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనె
సీజ్ చేసి 2 అరెస్ట్ చేసిర్రు ఆఫీసర్లు. గీ అడ్డమైన కల్తీ ఫుడ్ తింటే బీమార్లు రమ్మంటే ఎందుకు రావిగా చెప్పుర్రి. అగో గందుకే పబ్లిక్ పానాలతో ఆడుకుంటున్నారనే హైదరాబాద్ లో సర్కార్ భూములు కబ్జా పెట్టి బిల్డింగులు కట్టినోళ్ళ పని పడటానికి హైడ్రాను పెట్టినట్టే కల్తీ చేసినోళ్ళ పని పడటానికి ఓ స్పెషల్ ఫోర్స్ ని తీసుకురాబోతుంది సర్కారు. ఇక వాళ్ళ పనంతా హోటళ్లు రెస్టారెంట్ల మీద దాడి చేసుడు, నీటుగా లేకుంటే సీజ్ చేసుడే నడుస్తుందట. గా పనేదో జర జప్పున చెయ్యురి సార్లు, గీ కల్తీగాళ్లతో నేగలేకపోతున్నాం. మా అవినాష్ ఏదో బరాబర్ ముచ్చట చెప్తాడంట, అదేందో ఇందాం పాండ్రి. తమ్మి నువ్వు గానియే జర్రాగు నేను తగులుకుంటా. చలో, గ్వాలియర్లో జరిగిన పెద్ద గలీజ్ ముచ్చట ఇది. రాజ్ కుమార్ కుష్వాకు అండ్ పూనం కుష్వాకు ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళ దాంపత్యం సాఫీగా జరుగుతుంది. సాఫీగా ఎట్లుంటుంది, ఖరాబ్ అయిన కాఫీ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఆమె ఒకరోజు సడన్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏడికి పోతున్నా అంటే ఐ గెట్ బ్యాక్ టు లీటర్ అన్నది. లీటర్ అని చెప్పి 2 నెలల తర్వాత వచ్చింది. ఏంది 2 నెలల తర్వాత వచ్చింటే నీతో కలిపి నాకు 2 సంబంధాలు ఉన్నట్టు. ఏంది వీడేవాడు పీకుడు గాడని కొన్ని పట్టుకొచ్చింది. పీకుడు గాడు కాదు, వాడు నా ప్రియుడు, వాడు కూడా మనతోనే ఇంట్లో ఉంటానన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు పూనం కుష్వాకు అని రాజ్ కుమార్ కుష్వాకు అని షాక్ అయినా. ఇదంతా కాదురా అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఒకరోజు మాట్లాడుకుంటే మధ్యలో పోయినా ఇటుకతను కొట్టిందట. గతం గాన్ ఇటెట్రా అంటే ఇటుకతో కొట్టింది. కుష్వాకు పోలీసుల దగ్గర పోయి కుయ్యి అన్నాడు. ఈమెం చేసింది అనుకుంటున్నావు, ఇంట్లో బంగారం అంతా తీసుకొని పోయింది. పూనం అంటే ఆయన పానం మీదకి వచ్చి కొంచెమే ఓ అర్ధ కిలోనో కేక్ తీసుకొచ్చి వాడకట్టులో ఉన్నోళ్ళు, దగ్గర చుట్టాలు, దోస్తులను పిలుచుకొని బుడ్డోన్తోని కేక్ కటింగ్ చేపించి వచ్చిన వాళ్ళందరికీ ఇంత కూల్ డ్రింకు ఇంతంత బూందీ పెడితే దీవెనార్తలు ఇచ్చి పోతారు. ఇగో ఇది మన ఇళ్ళ బర్త్డే పండగ అంటే. జర్రంతా ఉన్నోళ్ళు అయితే చుట్టాలందరినీ పిలుచుకొని ఏక్ నెంబర్ ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. అదే సినిమాళ్ళు తోపు లీడర్ల పుట్టినరోజు పండగలు ఎట్లయితాయో అందరికీ ఎరకనే నాయే. అగో అసొంటి సంబరాలే నడిచినాయి ఇయాల. పరిశాన్ కాకుర్రి, పరశురాముని వేషములు ఉన్నది రాహుల్ గాంధీ సారే. పులితోలు కప్పుకొని ఓ చేతుల గండ్రగొడ్డలి, ఇంకో చేతుల భారత రాజ్యాంగం పట్టుకొని ఉన్న సార్ ఫోటోను గంగమ్మ ఒడిలో నిలబెట్టి పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సార్ పరశురాముని అవతారం ఎత్తుతాడన్నట్టు ఏమో గాని గెటప్ మాత్రం అదిరిపోయిందిలా. శంభుతోనే ఎంతసేపు పోయాలి అని బకెటే లేపిండు పో కాక. ఆయనతో కేక్ కటింగ్ చేయకుండా స్వీట్ కటింగ్ చేసి సార్కి ఇట్లా తినబెడుతున్నారు. ఎందుకంటే ఇలా సార్ది హ్యాపీ బర్త్డే. ఇక మన తన గాంధీ భవన్ లో పెద్ద కేక్ కట్ చేసి నిరుద్యోగుల కోసానికి జాబ్ మేళా పెట్టిర్రు. మంత్రి పొన్నం సార్ స్కూల్ పిల్లలకు పండ్లు బుక్కులు పెన్నులు వంచిండు. జిల్లాలలో సుత లీడర్లంతా మా సంబరంగా చేసిర్రు సార్ పుట్టినరోజును. ఈ అన్నోక ఎత్తు అటు ఉత్తరప్రదేశ్ వారణాసి లీడర్ల సంబరాలే ఇంకో ఎత్తుపో. అందరు చేసినట్టు చేస్తే అనలేముంటది, ఇట్లా వెరైటీగా చేస్తేనే కదా పార్టీ పెద్దల నజర్లో పడేది. ఆల్రెడీ పడొచ్చు కూడా, ఎందుకంటే వీళ్ళు కాశీలో చేసిన పూజల వీడియో దేశం అంతా గిరికలు కొడుతుంది. ఈ వీడియో రాహుల్ గాంధీ సార్ చూస్తేనా అబ్బబ్బబ్బబ్బా మీ అభిమానం సాలగుండా పోరగాన్లు నచ్చిర్రా అని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటాడేమో పో. ఇవాళ రేపు పోరలంతా 24 గంటలు ఫోన్లోనే తలకాయ పెట్టుంటుర్రు. అందులో మళ్ళా సోషల్ మీడియాలోనే అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారు. బుక్ తెరుచుడు తక్కువ, ఫేస్బుక్ చూసుడు ఎక్కువ, ఇంటి పట్టు నుండు తక్కువ, ఇన్స్టాగ్రామ్లో ఎలుగబెట్టుడు ఎక్కువ. అయితే చాలా మంది కొత్త కొత్త దోస్తులు అవుతూ ఉంటారు ఫేస్బుక్లనైనా ఇన్స్టాగ్రామ్లనైనా. ఆగో గసొంటోళ్ళ ముచ్చటే ఇది. సార్ ఎవరో ఎరికేనా, ఐపీఎస్ చదివిన డాక్టర్ గారు. అగో అట్లెట్లా కుదురుతుంది అంటారా? మనోడే చెప్పిండు. మళ్ళా ఇన్స్టాగ్రామ్ లో ఇదే ముచ్చడి చెప్పి 2 ఆడపిల్లలను 12 లక్షలకు ముంచిండు అయ్యగారు. పేరు దుర్గేశు, మెదక్ జిల్లా టేక్మాల్. అయితే ఇన్స్టాగ్రామ్ లో రిత్విక్ రెడ్డి అనే పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి నేను ఛత్తీస్గఢ్ లో ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఒక అమ్మాయికి చెప్తే, అబ్బా గంత పెద్ద ఆఫీసరే నాకు దోస్తాడని మురిసిపోయింది అక్క. లగ్గం చేసుకుంటా అనగానే నమ్మి 5 లక్షల రూపాయలు తులం బంగారం కమ్మలు చదివించుకున్నదట. ఇంకో 17 ఏళ్ల చెల్లెమ్మకి నా పేరు సాత్విక్ రెడ్డి, నేను డాక్టర్ చదువుతున్నా అని నమ్మించి అప్పుడు ఇప్పుడు 7 లక్షల దాకా గుంజిండట. అటెనక ఫోన్లు కొడితే ఉన్నది స్విచ్ ఆఫ్. అబ్బా కొడుక నున్నగా గుండు కొట్టిండ్రా అని తెలుసుకుని ఇద్దరు కూడా టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పట్టుకునే పనులు ఉన్నారు పోలీసులు. కానీ ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఏం చెప్తాది, ఎట్లా నమ్మిరు తల్లులు. మళ్ళా లక్షలకు లక్షలు చదివించుకున్నారంటే మనోడు ఏ లెవెల్లో గప్పాలు కొట్టిండో గానీ ఇవాళ రేపు తెలిసిన వాళ్ళకే నమ్మి రూపాయి సుతిస్తలేరు. అసొంటిది ఎవడో తెలియదు, ఏడుంటాడో తెలియదు. అసొంటోని ఎట్లా నమ్మిరు తల్లి. చూస్తున్నారు కదా ఆడపిల్ల జర గిసోటి సోషల్ మీడియా సోగ్గాళ్లతో పైలంగుండుర్రి.
సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా, సావైనా పుట్టుకైనా, చదువుల పాస్ అయినా ఫెయిల్ అయినా, లవ్లో ఓకే అయినా బ్రేకప్ అయినా, బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా, పండగ అయినా పబ్బమైనా, పెండ్లైనా పేరంటమైనా, బాగా పనిచేసి యాష్టగొన్నా, ఏం పని లేకుండా ఖాళీగా ఉన్నా, అన్నలకు మతికొచ్చేది కుతి గుంజేది ఒక్కటే దిక్కు. అదేందో మాకంటే మీకే బాగా ఎరక కానీ ఇగో ముచ్చటేందో చూసా ముంగట. అన్నలు జర గుండె ధైర్యం చేసుకోర్రే. అబ్బ కొడుక రామసక్కదనాల మందు కీసలు బుల్డోజర్ చక్రాల కింద పడి పరంపరం అవుతున్నాయని అన్నల పానాలు ఎంత ఉసిపోతున్నాయో పో. అగో ఏ బ్రాండ్ కా బ్రాండ్ మందు కీసలన్నీ ఒక్కతాను ఎంత ముద్దుగా పేర్చిర్రో. చీప్ లిక్కర్ కాంచెల్లి ఇల్వగల్ల బయట దేశం సరుకు దాకా పతొక్కటి ఉన్నాయి. మందు ఎరులై పారుతున్నది మనతన కాదుల్లో. వెనకటికెళ్ళి మందు బంద్ ఉన్న గుజరాత్ రాష్ట్రంలో దొంగతనంగా మోసుకపోతుంటే పోలీసు వాళ్ళు పట్టేసినాయి ఇవన్నీ. 313 यानी 313 केस के 1 लाख से भी ज़्यादा विदेशी दारू जो है उसकी बोतल का नाश के लिए प्रक्रिया कर रहे हैं। इसके टोटल कीमत 4,01,70,51 रुपये जितनी होती है। ఒక్క వడోదర జిల్లాలోనే 4 కోట్లు ఇల్వగల లచ్చకు మీద బాటలు బలగొట్టిర్రంటే ఇక కడమ జిల్లాలు సుధా కలిపితే ఇంకెంత ఉంటుందో పో. అయితే మంద ఆసనేరాని గుజరాత్ లో ఈ నడుమనే ఓ 3 జాగాల్లో అమ్ముకుంటానికి ఛాన్స్ ఇచ్చింది సర్కారు. సందు దొరికితే మనోళ్ళు ఊకుంటారా? బయట రాష్ట్రాలకెళ్లి మోసుకుపోతుండే వరకు వాసన పట్టేసి సీజ్ చేసిర్రు అన్నట్టు. ఇక ఎన్నొద్దులని దాపెడతామని ఇట్లా పొతం పెట్టే కార్యం పెట్టుకోర్రు. కానీ గుజరాత్ లో అంటే మందు బంద్ ఉండే. అవే బాటలు పక్క రాష్ట్రాలకు సగం రేటు కమ్ముకున్న 2 కోట్ల ఆమ్దానొచ్చు, దేనికన్నా అక్కడికొచ్చు. ఉత్తపుణ్యానికి రోడ్డు పాలు చేస్తే ఏమొస్తాయి సార్లు అని ముచ్చట తెలిసిన మందు మహారాజులు అనుకొస్తున్నారు. వాజీవే మరి. కానీ మందు బంద్ ఉంటేనే గీ తీర్ల బారుతుందంటే ఇక పుసుక్కునగా రూల్ ఎత్తేస్తానా తాగుట్ల సుత గుజరాత్ ను నెంబర్ 1 చేస్తుండొచ్చు పో. పానం సుస్తైతే దవాఖానకు పోతాము, డాక్టర్ లేడంటే ఇంకో దవాఖానకు పోతాము, లేదంటే మర్నాడు అదే దవాఖానకు వచ్చి చూపించుకుంటాము. ఇక డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు, లేదంటే దవాఖానలో షెరిక్ కావాల్సిందే అని అంటాడు. ట్రీట్మెంట్ అయిపోయాక డిశ్చార్జ్ చేస్తే ఇంటి బాట పడతాము. ఒకవేళ సీరియస్ ఉంటే పెద్ద దవాఖానకు పంపుతారు. అంతే కదా. కానీ ఓ తాన ఏం నడిచిందంటే చెప్పుడు కాదులా చూడుర్రు మీరే. మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల దవాఖానలో కాన్పు చేపించుకున్నాక గీ అక్కతో పాటు కడుపులున్న పాప సుత కాలం చేసింది. ఆయనతో దానం చేసి కర్మకాండాలు చేస్తానికి ఇంటోళ్ళు కష్టం నుంచి బొక్కలు తీస్తుంటే గీ కత్తెర బయటపడ్డది. చెడు డాక్టర్లు లేక నర్సులే ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిర్రు. అందుకే తల్లి పిల్ల కాలం చేసిర్రని వీళ్ళు. అసలు ఆపరేషనే చేయలేదని దవాఖానోళ్ళు. మరి ఆపరేషన్ చేయకుండా కత్తెరేడికెళ్ళి వచ్చిందని అక్కోళ్ళ చుట్టాలు ప్రశ్నిస్తున్నారు. గింతలు ఆపర్వ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తుర్రు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇప్పటికే గుండాల మెడికల్ ఆఫీసర్ను సస్పెండ్ చేసింది సర్కారు. నిప్పులైందే పొగరాదన్నట్టు తప్పులేందే ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోరు కదా. సరే నర్సు ఆపరేషన్ చేయలేదనుకుందామన్నా కాస్టంలో కత్తెరెట్లు వచ్చింది. గింత అన్యాయం ఉంటాదుల్లా. అచ్చిరాని వైద్యం చేయకూర్రి, మనుషుల పానాలతో ఆడుకోకూర్రి జరా. ఏదన్నా అక్కరుంటే దుఃఖానికి పోతాము, ఏం కావాలనో చూసుకుంటాము. పలానా దానికి రేట్ ఎంత అని అడుగుతాం, ఎంత ఉంటే అంత గట్టి తీసుకొని వెళ్ళిపోతాం. ఇక బట్టలు బోళ్ళు బొచ్చలు కొనే కాడనైతే మా అక్కలు బేరం ఎట్లా చేస్తారో అందరికీ ఏరుకునేదే నాయే. వాళ్ళు 500 చెప్తే దాన్ని 100 రూపాయలకే అడుగుతారు. ఇవన్నీ మీకు తెలియని కావు, కానీ దుఃఖంలోకి వచ్చినోళ్ళు అందరూ కొనటానికే ఓరులా. కొందరు గిట్ల సుతా ఉంటారు. ఉత్తమ కస్టమర్ అంటే గీడే పోన్రి. హైదరాబాద్ ఉప్పల్ హనుమాన్ సాయినగర్లో ఉండే గీ దుకాణంలకు వచ్చిండు మోతేవారి. ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి, అక్క నా అందమైన ముఖం మెరుస్తానికి ఫేస్ వాష్ కావాలి అని అడిగిండంట. సరే అని అటు తిరిగి చూస్తుంది అక్క. ఇగేముంది, ఎంబటే మెడలో ఉన్న పుస్తల తాడు అందుకొని ఒక్కటే ఊరుకుడు. లబ్బ లబ్బ మొత్తుకుంటా అక్క బయటకు వచ్చే వరకు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎంబటబడి దొరికించుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిండ్రు. కోర్టుకు తీసుకుపోతే లోపడయ్యుర్రి అని జడ్జి సార్ అంటే రిమాండ్కు పంపిండ్రు. ఇదే మొదలా లేదా ఇంతకు ముందు చేయి తిరిగినోడేనా అని ఎంక్వైరీ నడుస్తుందిగా. కానీ పట్ట పగటిలి దొరికితే ఈపు సాఫ్ అవుతుందన్న బుగులే లేకుండా ఎంత అల్కగా షాపులకు వచ్చి జొరబడుతున్నారు చూసిండ్రా. దుకాణాలైనా ఇండ్లనైనా వచ్చి ఏదన్నా అడిగినరంటే అదే పనిలో ఉండకుండా వచ్చినోళ్ళ మీద సుతా ఓ నజరేసి ఉంచితే మంచిది. లేదంటే ఉన్న కాడికి ఊడుసుకొని పోతారు జరా పైలముల్లా. ఇక ఇవుల్లా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటా మరి.